తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టుకు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్టు సర్కార్ జీవో విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతిపేట బూద్వేల్ గ్రామం పరిధిలోని ఉన్న 100 ఎకరాలను హైకోర్టు ప్రాంగణం కోసం కేటాయిస్తున్నట్లు జీవోలో తెలిపింది. కాగా ప్రస్తుతం ఉన్న భవనం కోర్టుకు సరిపోవడం లేదని హైకోర్టు న్యాయమూర్తులు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కొత్తది నిర్మించాల్సిన అవసరం ఉందని వారు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో కొత్త హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 100 ఎకరాలు ఇస్తున్నట్టు తెలిపింది. కొత్త భవన నిర్మాణం జరిగే వరకు హైకోర్టు కార్యకలాపాలు పాత భవనంలోనే జరుగుతాయి. ఆ తర్వాత హెరిటేజ్ భవనంగా పరిరక్షించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టుకు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల భూమిని కేటాయిస్తున్నట్టు సర్కార్ జీవో విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతిపేట్ బూద్వేల్ గ్రామం పరిధిలో ఉన్న 100 ఎకరాలను హైకోర్టు ప్రాంగణం కోసం కేటాయిస్తున్నట్లు జీవోలో తెలిపింది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, తెలంగాణలో నిర్మించబోయే హైకోర్టు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 100 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ సర్కార్ జీవో కూడా జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజనగర్ మండలం ప్రేమావతిపేట బుద్వేల్ గ్రామంలో దాదాపు ఉన్న ఈ 100 ఎకరాల భూమిని హైకోర్టు ప్రాంగణం కోసం కేటాయిస్తూ జీవో జారీ అయిన నేపథ్యంలో ప్రధానంగా అంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, అలాగనే ఆ పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, తర్వాత హెచ్ఎండిఆర్ ముఖ్యమంత్రి కలిసి దీనికి సంబంధించిన భవనం అంటే ప్రస్తుతం ఉన్న హైకోర్టు భవనం శిథిలావస్థలో ఉంది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా కొత్త భవనం నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ ప్రభుత్వం తీసుకురావడం. ఈ క్రమంలో హైకోర్టు నిర్మాణానికి ఇప్పటికే జీవో ద్వారా తెలంగాణ గవర్నమెంట్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొత్త భవనం నిర్మించే వరకు కూడా ఇక్కడ పాత భవనాన్ని హైకోర్టు కార్యకలాపాలు జరుగుతాయని, కొత్త భవనం నిర్మించిన తర్వాత ఈ హైకోర్టు భవనాన్ని హెరిటేజ్ భవనంగా పరిరక్షించాలని చెప్పి కూడా తెలంగాణ సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న భవనాన్ని సిటీ కోర్టుకు లేదంటే మరొక కోర్టు భవనాన్ని వాడుకోవాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఆదేశం జారీ చేయడం. ప్రస్తుతం మాత్రం ఈ 100 ఎకరాల భూమికి సంబంధించి పనులు వేగవంతం చేయాలని, ప్రస్తుతం ఉన్న భవనాన్ని కూడా కొద్ది మార్పులతోటి శిథిలావస్థ చేసిన పరిస్థితి కాబట్టి ఎలాంటి ప్రమాదాలు లేకుండా చూసే బాధ్యత కూడా దాన్ని పర్యవేక్షించాలని చెప్పి కూడా ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.